ఈ బుక్ పేరు ఫకీర్ పార్ట్ 2. రుద్రాకి తెలుసు తన జీవితం పరిగెత్తుతుంది అని. తనకు ఇంకా ఎంతో సమయం లేదని తెలుసు. చనిపోయే లోపల తాను భూమి మీద ఉన్నట్లు తెలియజేయడం కోసం అవసరం ఉన్న వాళ్ళకి మ్, ఆ ఆపన్న హస్తం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదైనా చెయ్యాలని అనుకుంటున్నాడు. కానీ ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియటం లేదు. తనలో ఉన్న తనలో ఉన్నదల్లా ఈ గుండెల్లో మొదలై ఒళ్ళంతా పాకే నొప్పి. ఒళ్ళంతా పాకి పై పైకి వచ్చే తల నుంచి బయటికి వస్తుంది బాధ. బాధ అంటే అంతే. ఇంతలో అంతరంగంలో నుండి మాస్టర్స్ గొంతు గుసగుసలాడుతూ వినిపించింది. ఈ రుద్రాకి తను ఎన్నో రోజులు బ్రతకడని తెలుసనమాట. కానీ ఏదో ఒక విధంగా తను ఎవరికైనా మంచి చెయ్యాలి అని మాత్రము అతనిలో చాలా తపనుందంట. ఎవరికైనా సహాయం చేయాలి, మంచి చెయ్యాలి అని చెప్పేసి. నేనేం చేయగలుగుతాను? నా ఒంట్లో అంతా కూడా నొప్పి అంట తనకి మొత్తము. అసలు పైనుంచి కింద దాకా మొత్తము అన్ని భాగాల్లోనూ నొప్పి అంట. బాధ, బాధ తప్ప ఇంక ఏమీ లేదు. నేను ఇలాంటి శరీరంతో, ఇలాంటి అవస్థలో నేను ఎవరికమైనా కానీ ఏం సహాయం చేయగలుగుతాను అని తనలో తను బాధపడ్డాడంట. బాధపడిన వెంటనే నీకు తెలుసా అబ్బాయ్, భగవంతుడు తన బిడ్డకు ఇచ్చే గొప్ప కానుకే బాధ. ఎందుకంటే బాధే దయకు, ప్రేమకు ద్వారాలు తెరుస్తుంది. దయ, ప్రేమలే స్వర్గానికి, భగవత్ చైతన్యానికి ద్వారాలు. చూడండి, భగవంతుడు మనకి ఎప్పుడైనా బాధ కలిగితేనే ఆ నొప్పిలో మనకి ఉమ్, అసలు అసలు ఈ దయ, ప్రేమ ఇవన్నీ కలుగుతాయంట. అన్నీ బాగా జరిగితే మనకి అసలు ఏది తెలియదు కదండి. మనకు అనుకున్నది అనుకున్నట్లు అన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే మనము ఆ బాధ ఎదురైనప్పుడే మనలో ఎదురు వాళ్ళ మీద దయ కానీ, ప్రేమ కానీ, సాత్విక మంచిగా అనేది మనకు తెలుస్తుందన్నమాట మనలో. స- ఆమ్, నువ్వు బాధలో ఉన్నప్పుడే ఇతరుల బాధను అర్థం చేసుకుంటావు, సానుభూతి చూపిస్తావు. దీనివల్ల బాధల్లో ఉన్న వారి ప్రవర్తనలో బలహీనతలను, తొందరపాటుతనాన్ని, ఇతరులను బాధించే గుణాన్ని అర్థం చేసుకుంటావు. చూడండి, ఎప్పుడైతే మనము బాధల్లో ఉన్నప్పుడే ఇతరుల యొక్క బాధను అర్థం చేసుకుంటామంట. వాళ్ళ యొక్క బలహీనతల్ని, వాళ్ళలో ఏమేం లోపాలు ఉన్నాయి అవి తెలుస్తాయంట మనకి. అప్పుడు తెలిసినా కానీ వాళ్ళని మనము జడ్జి చేయకుండా వాళ్ళని వాళ్ళ తొందరపాటుతనాల్ని కానీ, బాధించే గుణాల్ని కానీ అవన్నీ కూడా మనకు అర్థమైతాయంట. అరే, వాళ్ళ ఆ సిచ్యువేషన్‌లో వాళ్ళు ఇలా ఉండడమే కరెక్టు. ఆ తొందరపాటుతనం కానీ, వాళ్ళు అలా భయపడ్డం, బలహీనతలు, వాళ్ళలో ఇలాంటి బలహీనతలొస్తాయి. అప్పుడు అన్నీ చెప్పేసి అప్పుడు మనం జడ్జ్ చేయమంట. "నువ్వు ఈ టైంలో ఇలాంటి డెసిషన్ తీసుకుండాలి. అదేంటి అసలు నీకు బుర్ర పని చేయలేదా? ఇలా ఎందుకు చేశావు? తప్పుడు పని ఎందుకు చేశావు?" అట్లా అనుకో అని మనం వేరే వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటాం కదా! అలా కాకుండా అలా బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఎలాంటి మానసిక పరిస్థితుల్లో ఉంటారో, ఎలాంటి ఒత్తిడిలో ఉంటారో, వాళ్ళని అన్నిటిని కూడా మనము అన్‌కండీషనల్ లవ్ అంటారు కదండీ! అలా మనము అర్థం చేసుకుంటామంట. ఎదురు వాళ్ళలో ఉన్న లోపాలని, భయాలని, వాళ్ళ యొక్క తొందరపాటుతనాన్ని, గుణాలని అన్నీ మనం సంపూర్ణంగా అర్థం చేసుకునే స్థితిలో వస్తామంట మనము. లేకపోతే మనకి ఏ బాధ లేదనుకోండి, వేరే వాళ్ళని జడ్జి చేస్తాము. అబ్బా! అసలకి కరెక్ట్ డెసిషన్ తీసుకోవాల్సింది, ఆలోచించాల్సింది, ఇది కాకుండా అలాంటి పని చేసుండాలి. ఇలా మనము రకరకాలుగా మాటలంటామనమాట. దీంతో నువ్వు వారి పట్ల తీర్పు చెప్పడంలో తొందరపడవు. ఎంతో ఓపెన్‌గా ఉంటావు. బాధ అన్ని ప్రాణులలోనూ భగవంతుడితో దగ్గర చేస్తుంది. చూడండి, ఏ కేవలం మనుషులే కాదు, అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణుల్లో కూడా భగవంతుని దగ్గరికి మనకి చేరుస్తుందంట ఆ బాధ అనేది. మనము ఓపెన్ మైండెడ్‌తో గూడా ఉంటామంట. ఎప్పుడైతే మన ఆలోచన విధానం అనేది నారో మైండ్ నుంచి బ్రాడ్ మైండ్‌కెళ్ళిపోతుందో, అందరూ కరెక్టే, అందరూ ఎవరికి ఎలా తోస్తుందో, వాళ్ళ బ్రెయిన్ ఎలా చెప్తుందో, వాళ్ళ కెపాసిటీ ఎంత ఉంటుందో, వాళ్ళ ఒక ఎక్స్‌పీరియన్స్ బట్టి వాళ్ళు ఆ నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు అలా ప్రవర్తించడము కరెక్టే అని చెప్పేసి మనము అలా నారోగా ఆలోచించకుండా ఓపెన్‌గా, బ్రాడ్‌గా ఆలోచించడం మొదలుపెడతామంట. శారీరక, మానసిక, హృదయాల బాధ ద్వారా మీ మనసు భగవంతుడి కోసం సన్నిద్ధమవుతుంది. చూడండి, మీ మనసంట
ఈ శారీరక, మానసిక బాధల వల్ల సిద్ధమైతుందంట ఆ భగవంతుని చేరుకోవడానికి, భగవత్ తత్వం తెలుసుకోవడానికి. అయితే బాధను నువ్వు చేదు మాత్రగా భావించి, వ్యతిరేకతను నరకాత్మక భావాలను పెంపొందించుకుంటే, నువ్వు భగవంతుడి నీడలో నడిచే అవకాశాన్ని పోగొట్టుకున్నట్లే. ఎప్పుడైతే ఆ బాధని నువ్వు ఒక చేదైన మాత్రలాగా అనుకున్నా కానీ, దాన్ని నువ్వు నెగెటివ్‌గా ఎందుకు నాకు జరిగింది? నేనొక్కదాన్నే ఇంతగా బాధపడుతున్నాను. ఇంక అందరూ బాగానే ఉన్నారు. లేతే ఇలా రకరకాల ఆలోచనలొస్తాయి కదండీ! ఎప్పుడైతే మనకేదైనా అనారోగ్యం వచ్చినా కానీ, మనకేదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే, అరే! ఇది నాకే ఎందుకు జరిగింది? అలా ఇలా అని చెప్పేసి మనం అనుకుంటామనమాట. మనల్ని సెల్ఫ్ జడ్జ్ చేసుకుంటాం. లేపోతే ఇతరులకేమైనా జరిగినా కానీ, వీళ్ళు వాళ్ళని కూడా మనం జడ్జ్ చేస్తామనమాట. ఎప్పుడైతే అలా ఆ బాధని మనము నెగెటివ్‌గా తీసుకుంటామో, అప్పుడు ఆ భగవంతుని నీడలో నడిచే అవకాశాన్ని పోగొట్టుకున్నట్లే అని చెప్తున్నారనమాట. బాధను నువ్వు మంచిని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటే అబ్బాయ్ స్వర్గ సామ్రాజ్యం నీదే. చూడండి ఏ సిట్యుయేషన్ అయినా కానీ, ఎలాంటి సిట్యుయేషన్ అయినా కానీ మనము మంచే తీసుకోవాలనమాట. మనకేదైనా మన జీవితంలో మనం అనుకున్నట్లు అది ఏమైనా జరగకపోయినా కానీ, మనకేదైనా అనారోగ్యం వచ్చినా కానీ, ఇదంతా ఏది జరిగినా కానీ అది మన మంచికే, మన సోల్ యొక్క డెవలప్‌మెంట్ కోసమే. అదే తెచ్చుకుంటుందనమాట. ఆ బాధనేది. బాధను నువ్వు మంచిని పెంచుకోవడానికే ఉపయోగించుకుంటే అబ్బాయి స్వర్గ సామ్రాజ్యం నీదే. ఆఖరి శ్వాసతో ఈ భౌతిక చట్టాన్ని ఆహ్, మచ ఆహ్, వది వదిలేసేటప్పుడు కాకుండా, నువ్వు జీవించి ఉండగా తీసుకునే ప్రతి శ్వాస నిన్ను దైవానికి దగ్గర చేస్తుంది. చూడండి, ఎప్పుడో మనము చనిపోయే ముందు అని అనుకుంటాం కదా! మనం ఎప్పుడైనా కానీ మనకి దేవుని దగ్గరికి ఎప్పుడెళ్తాము అంటే, అందరం మనం ఏమనుకుంటాము, అయితే మనము బ్రతికున్నన్ని రోజులు మనం దేవుని దగ్గరికెళ్ళలేము. మనం ఎప్పుడైతే చనిపోయినప్పుడు, అప్పుడు మనం స్వర్గానికో, నరకానికో లేపోతే ఆ దేవుడి దగ్గరికి వెళ్తాము అని అనుకుంటాం కదా! అలా కాకుండా, మీరు ఇప్పుడు జీవించే ప్రతి శ్వాస కూడా మిమ్మల్ని ఆ దేవుడి దగ్గరికి చేరుస్తుందంట. ప్రతి శ్వాసలో కూడా. నీ భుజాల మీద శిలువ ఉన్న, నీ శరీరం కొరడా దెబ్బలు రుచి చూస్తున్న దేవుడి దేవుడి మలం అంటే ఆయింట్‌మెంట్ నీకు బాధను, నొప్పిని దరి చెయ్యనివ్వదు చూడండి. అన్నిటిలోనూ మనం ఎప్పుడైతే మంచినే చూస్తామో, మంచినే కోరుకుంటామో, ఏది జరిగినా కానీ ఆ భగవత్ సంకల్పము ఇదంతా నా మంచికే, నా హయ్యర్ గుడ్‌కే జరుగుతా ఉంది అని చెప్పేసి మనం అనుకుంటామో, ఎలా అయితే మనని ఎవరైనా కానీ బాధలు పెడుతున్నా గానీ, శిలువేశా కానీ, కొరడాతో దెబ్బలు కొడుతున్నా కానీ, ఆ దేవుడి యొక్క ఆయింట్‌మెంట్ మనకు బాధలు, ఆ నొప్పుల నుంచి అంతా మనల్ని తప్పిచ్చేస్తుంది కదా! అలా మనము ఎప్పుడైతే అన్నిట్లోనూ మంచిని చూస్తామో అప్పుడు అన్ని బాధల నుంచి మనము తప్పించుకుంటాము అని అంటున్నారనమాట. అన్నిటికన్నా గొప్ప అద్భుతం ఏమిటంటే, బాధ భగవత్ చైతన్యంగా మార్పు చెందుతుంది. చూడండి, గాడ్ కాన్షియస్‌గా భగవత్ చైతన్యంగా మార్పు చెందుతుందంట. మేలుకో రుద్ర, నువ్వు నన్ను వింటున్నావని నాకు తెలుసు. గుర్రు పెట్టి నిద్రపోకు. చూడండి, తన లోపల నుంచి బాబా చెప్తున్నాడనమాట. మేలుకో రుద్ర, నాకు తెలుసు నువ్వు నేను చెప్పే మాటలన్నీ వింటున్నావని, అలా గురకపెట్టి నిద్రపోకు అని చెప్తున్నాడనమాట అతనికి. ఇప్పుడు యాక్చువల్‌గా లెసన్ స్టార్ట్ చేస్తున్నాను చాప్టరు. నల్ల వ్యాన్ పొలాలు, పర్వతాలు దాటుకుంటూ వెళ్తుంది. రుద్ర అనే అతను ఎప్పుడు తనకి నల్ల వ్యాన్ ఉంటుంది కదండీ! దాంతో ఎప్పుడూ ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి తిరుగుతూ ఉంటాడనమాట. ఇలా పొలాలు, పర్వతాలు దాటుకుంటూ వెళ్తుందంట. చిన్న పిల్లలు అర్ధనగ్నంగా తిరుగుతున్నారు. వెనకాల 2, 3 కుక్కలతో ఆవులు, బర్రెలు, పందులు కాచుకుంటున్న యువకులు, అనంతంగా వ్యాపించి ఉన్న నీల నీలాల నింగి. చూడండి, ఆకాశమేమో నీలంగా ఉందంట. చిన్న పిల్లలు తిరుగుతున్నారంట అక్కడ. ఇలా ఈ గొర్రెలు అవన్నీ రోడ్డు మీద ఆ గొర్రెలు కాల్చుకునే వాళ్ళు, వాళ్ళందరూ ఇట్లా నడుస్తూ ఉన్నారంట ఆ రోడ్డు మీద. నీల్ డైమండ్, లెనార్డో కో లెనార్డ్ కోహెన్
అని ఈ నీల్ డైమండ్ అనే అతను ఆ సాంగ్ అనమాట. ఆ పాటలు వింటూ డ్రైవ్ చేస్తున్నాడు రుద్ర. కార్‌లో డ్రైవ్ చేసేటప్పుడు ఆ ఒక సింగర్ నేమ్ చెప్తున్నారండి. ఆ పాటలు వింటూ డ్రైవ్ చేస్తున్నాడంట. ట్రక్కు బస్సుల వేగాన్ని త ట్రక్కు బస్సుల వేగాన్ని తప్పించుకుంటూ వెళ్తుంది. అతనికి ప్రయాణాలంటే ఇష్టము. తొందరగా గమ్యం చేరడం కన్నా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడమే ఇష్టము. చూడండి, ఆ ట్రక్ అంట చాలా బస్సులన్నీ వెళ్తున్నాయంట ఆ రోడ్‌లో. బట్ అది తప్పించుకొని వెళ్తుందంట. ఎక్కడికైనా కానీ వెళ్ళేటప్పుడు గమ్యం చేరుకోవాలనే తొందర కన్నా కానీ, ఆ గమ్యాన్ని ఎంజాయ్ చేయడం అంటే ఇష్టమంట. ఇది కూడా నాకు ఈ పాయింట్ చాలా నచ్చిందండి. మనమందరం కూడా ఎప్పుడూ ఏదో ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చెయ్యాలి అని చెప్పేసేసి మనము ఒక్కోసారి ట్రిప్‌కి వెళ్తుంటాము, ప్రయాణం వెళ్తూ ఉంటాము. అరే! తొందరగా ఎంత తొందరగా అక్కడ రీచ్ అయితామో అని చెప్పేసి ఆలోచిస్తాం అంతే తప్ప, ఆ ప్రయాణాన్ని కూడా ఎంజాయ్ చేయమని చెప్పేసి ఎప్పుడు ఎంజాయ్ చేయాలి, ఆనందంగా వెళ్ళాలి. అది కూడా ఒక లైఫ్‌లో ఒక యాక్టివిటీనో, లేకపోతే దాన్ని కూడా మనము హ్యాపీగా గడపొచ్చు. అది కూడా అని చెప్పేసి ఎప్పుడు అనుకోము. ఈ పాయింట్ చాలా నచ్చిందనమాట. ఆ ఒక్క తొందర పడడం కన్నా కానీ, ఆ ప్రయాణం కూడా అతను ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తున్నాడంట. అతనికి కాస్త దూరంగా ఓ ట్రక్కు డ్రైవరు ఓ కారును ఓవర్‌టేక్ చెయ్యాలనే ప్రయత్నంలో రుద్ర వ్యాన్ వైపు వస్తున్నాడనమాట. సో, ఒకడు ఓవర్‌టేక్ చేయాలని చెప్పేసేసి ఒక ట్రక్ డ్రైవర్ అంట రుద్ర వ్యాన్ సైడ్ వస్తున్నాడంట. రుద్ర బ్రేక్ వేశాడు. కొన్ని సెకండ్ల లోపే ట్రక్కు డ్రైవరు కారు ఓవర్‌టేక్ చేసి వ్యానుకు త తగిలాడు. ఆ ట్రక్ డ్రైవర్ అంట కార్‌ని అది అదేంటి టేక్ చేసి ఆ వ్యాన్ కంట రుద్ర వ్యాన్‌కి తగిలాడంట. కొన్ని క్షణాల తర్వాత రుద్రుడు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూశాడు. అంతరంగంలో మృదువైన గొంతు విని వెంటనే వ్యాన్ దిగాడు. చూడండి, ఒక ముసలాయన అక్కడ పాపము రక్తం మడుగుతో పడి ఉన్నాడంట. అతని లోపల నుంచి మళ్ళీ ఏదో మృదువైన గొంతు వినిపించిందంట. రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువగా లేదు. కానీ ఎవ్వరూ ఆ వృద్ధుని గురించి పట్టించుకోవటం లేదు. చూడండి, రోడ్డు మీద యాక్చువల్‌గా ట్రాఫిక్ చాలా ఎక్కువనే ఉందంట. కానీ ఆ వృద్ధుని గురించి ఎవ్వరు పట్టించుకోవట్లేదంట. రుద్ర వ్యాన్ దిగి నెమ్మదిగా ఆ వృద్ధుణ్ణి సమీపించాడు. ఆ వృద్ధుడు తెల్లటి కాటన్ కుర్తా ధరించి ఉన్నాడు. అచ్చం రుద్ర యొక్క గురువు మాస్టర్ లాగే తలకు ఓ తెల్లని గుడ్డ కట్టుకొని ఉన్నాడు. రుద్ర ఒక గురువు అంటే ఇక్కడ షిరిడి సాయిబాబా అండి. ఆయనలాగానే తలకంట ఒక తెల్లని క్లాత్ కట్టుకొని ఉన్నాడంట. తల నుండి రక్తం కారి ఆ గుడ్డ కొంత భాగం ఎర్రపడింది. ఆ ముసలాయన రోడ్డుకి ఓ పక్కన పడిపోయి ఉన్నాడు. అతని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. రుద్ర వెళ్లి అతని పక్కనే నించున్నాడు. అతని పక్కన నుండి ఎన్నో వాహనాలు వెళ్తున్నాయి. ఆ శబ్దాలేవీ రుద్ర వినిపించుకోవటం లేదు. తన గుండె చప్పుడు లోపలి బయటి ప్రయాణం చేస్తూ ఉన్న తన దీర్ఘ శ్వాసలే వింటున్నాడు. చూడండి, అక్కడ ఆ వృద్ధుడు రక్తపు మడుపులో పడి ఉన్నాడంట. ఎవ్వరూ అతన్ని పట్టించుకోలేదంట. ఎన్నో వ్యాన్‌లు కార్‌లు వెళ్తున్నాయంట కానీ ఎవరు అసలు ఆగలేదంట. కానీ ఆ శబ్దాలు ఏవి రుద్రాకి వినిపించట్లేదంట. కేవలము తన ఒక గుండె చప్పుడు, తను తీసుకునే ఒక దీర్ఘ శ్వాస మాత్రమే వినిపిస్తున్నాయంట. ఇది చూడండి, మనము ఎప్పుడైనా కానీ డిస్ట్రాక్ట్ అయిపోతాం. మనం మన ఆలోచనలు అన్నీ పలు విధాలుగా ఉంటాయి. ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందంటే, అయ్యో! ఏమైపోయిందో ఏమో అలా రకరకాలుగా ఉంటాయి కదా! కానీ ఇతను ఎంత కంట్రోల్డ్‌గా, ఎంత బ్యాలెన్స్‌గా ఉన్నాడు చూడండి. కేవలము తన గుండె చప్పుడు, లేకపోతే తన దీర్ఘ శ్వాసని ఎలా అయితే మన మెడిటేషన్‌లో ఎలా ఉన్నామో, అతను నిత్య జీవితంలో గూడా ఆ స్థితిలోనే ఉన్నాడనమాట. నెమ్మదిగా వంగి అతని భుజాన్ని తాకాడు. గర్భస్థ శిశువులా పడి ఉన్నాడు ఆ వృద్ధుడు. చూడండి, ఒక చిన్న పిల్ల శిశువులాగా పడి ఉన్నాడంట. తెల్లని అతని గడ్డం రక్తం కారి అక్కడక్కడ ఎర్రపడి ఉన్నది. ఈ యోగుల భూమిలో
ఓ ఫకీరు రోడ్డు మీద చావు బ్రతుకుల మధ్య పడి ఉంటే ఎవ్వరికి పట్టించుకునే సమయం లేదు. చూడండి ఎంత మంచి, మనము భారత భూమి అనేది యోగుల భూమి. అలాంటి దాంట్లో ఒక ఫకీరు పడి ఉంటే ఎవ్వరికి పట్టించుకునే సమయం లేదు అని అంటున్నారు. రుద్ర ఆ వృద్ధుడిని నాడి చూశాడు. హమ్మయ్య అని రిలీఫ్ అయ్యాడు. అతని పల్స్ పట్టుకొని చూశాడంట. అంటే అతను బ్రతికున్నాడని తనకి తెలిసిందనమాట. హమ్మయ్య అని అనుకున్నాడంట అతను. ఇంతలో దారిన వెళ్ళే కార్లు ఆగి ఏం జరిగింది అంటూ అతడి దగ్గరికి వచ్చారు. చనిపోయాడా? ముసలాడు ఎలా యోగిలా ఉన్నాడే, షిరిడీలోని సాయిబాబాలా ఉన్నాడు. ఏం చెయ్యాలి ఇప్పుడు అని ఆ ఏం చెయ్యాలి? నీ పని నువ్వు చూసుకో, లేక లేకపోతే నువ్వు ఆ ముసలాడిలా పడి ఉండాల్సి వస్తుంది అని వినిపిస్తున్నాయంట. చూడండి పక్కన కొంతమంది ఆగి ఇలా రకరకాలుగా అడుగుతున్నారంట. ఆ ముసలాడు చనిపోయాడా? చూడడానికి ఏదో యోగిలా కనిపిస్తున్నాడు, బాబాలా కనిపిస్తున్నాడు. మళ్ళీ రుద్రాక్ అంటున్నారంట, నీ పని నువ్వు చూసుకో, లేకపోతే నువ్వు కూడా ఆ ముసలోళ్ళలాగా అట్లా పడి ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి అంటున్నారనమాట. అంటే అతన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపో అని చెప్పేసి. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు రుద్ర. దగ్గరలో హాస్పిటల్ కూడా లేదు. నెమ్మదిగా ఆగి కారు వెళ్ళిపోసాగా ఉమ్, నెమ్మదిగా ఆగిన కార్లు వెళ్ళిపోసాగాయి. చూడండి అక్కడ కార్లు ఆగాయి కదా, అక్కడ యాక్సిడెంట్ జరిగిందని అందరూ వెళ్ళిపోయారంట. ఇట్లా రకరకాలుగా మాట్లాడారు. వాళ్ళది ఆ జడ్జిమెంట్స్ లాగా చెప్పేసేసి కామెంట్స్ చేసేసి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. రుద్ర నెమ్మదిగా ఆ వృద్ధుణ్ణి తన చేతిలోకి తీసుకున్నాడు. అతను ఎలాగైనా బ్రతికేలా చూడాలి అన్నదే రుద్ర తపన. కారణం బహుశా ఆ వృద్ధుడు తన మాస్టర్ గురువు అలా ఉండడమే ఏమో. ఇంకో కారణం కూడా కావచ్చు. అతని అతని సమీపం రుద్రాలో ఏదో తెలియని శాంతి కలిగిస్తుంది. చూడండి ఒకటేమో అతనంట తన గురువైన బాబాలాగా కనిపిస్తున్నాడంట. ఇంకోటి ఏమంటే ఎప్పుడైతే ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్ళాడో అతనికి ఏదో తెలియని మనసులో నుండి శాంతి అనిపిస్తుందంట. ఆ ప్లెజెంట్నెస్, ఆ ఫీలింగ్ అది తెలుస్తా ఉందంట అతనికి. మరో కారణం కూడా ఉంది. అవకాశం ఉండి అతనిని రక్షించలేకపోతే గిల్టీ ఫీలింగ్ వల్ల వచ్చే నొప్పిని భరించే శక్తి తనకు లేదు. చూడండి మనకు అవకాశం ఉంది, ఉండి కూడా మనము ఒక వ్యక్తిని సహాయం చేయలేకపోయామనుకోండి, అప్పుడు ఆ గిల్టీ ఫీలింగ్ ఆ రుద్రాలో వస్తుంది కదండి. ఆ గిల్టీ ఫీలింగ్, అరే నేను ఆ ముసలోని అలా ఉన్నాడు రోడ్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోయి వచ్చేసాను అని చెప్పేసి మళ్ళీ ఆ ఆ గిల్టీ ఫీలింగ్ వల్ల వచ్చే బాధ వస్తుంది కదా మనలో నుండి. అది భరించే శక్తి కూడా తనకి లేదంట. ఆ వృద్ధుణ్ణి తన రెండు చేతుల్లో తీసుకొని వ్యాన్ కేసి నడిచాడు రుద్ర. ఇతను హాస్పిటల్కి వెళ్ళేంత వరకు బ్రతికి ఉంటాడా, లేక తానే ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడంట అతను. ఇంతలో హఠాత్తుగా కళ్ళు తెరిచి రుద్ర కేసి చూసి చిన్నగా నవ్వాడు ఆ వృద్ధుడు. చూడండి వృద్ధుడంట తను కళ్ళు తెరిచి చిన్నగా నవ్వాడంట రుద్రాని చూసి. రుద్ర అలా చూస్తూ ఉండిపోయాడు. గాయాల నుండి రక్తం స్రవిస్తూ ఉన్న వృద్ధుడి ముఖంలో బాధ కానీ గందరగోళం కానీ లేవు. చూడండి అంత గాయాలున్నా కానీ ఆ వృద్ధుడి ముఖంలో బాధ కానీ గందరగోళం కానీ ఏమీ లేవంట. రుద్ర ప్రేమగా చూస్తున్నాడు. రుద్రాకి ఏమీ అర్థం కావటం లేదు. మొదటిసారిగా అతడే తన గతాన్ని, తన గుండె నొప్పిని ఏ తీర్పులు లేకుండా, ఏ నిరాశ నిస్పృహలు లేకుండా స్వీకరించగలుగుతున్నాడు. చూడండి అతను తన గతంలో జరిగిన ఎలాంటి నిరాశ నిస్పృహలు అవన్నీ ఏమి లేకుండా, తన ఒక గుండెతో నొప్పి వాటికి ఏది తీర్పులు చెప్పకుండా మొదటిసారి తను స్వీకరించగలుగుతున్నాడంట దాన్ని. అతడు ఏమి చెబితే అది చెయ్యాలని రుద్ర రెడీగా ఉన్నాడు. చనిపో అలా చనిపో అంటే ఎలా, ఎప్పుడు, ఎక్కడ అని అంటాడేమో. అంటే ఆ వ్యక్తిని చూసి రుద్రకి ఏదో తెలియని శాంతి అటాచ్మెంట్ లాగా అనిపించింది అనమాట. అతను ఏం చెయ్యమంటే అతను ఈ రుద్ర చేయడానికి రెడీగా ఉన్నాడంట. నువ్వు చనిపో అని అంటే ఎలా, ఎప్పుడు, ఎక్కడ అంటాడేమో. ఒకవేళ నువ్వు జీవించు అంటే తలుపు
ఆ తల ఊపుతాడేమో అంటే బ్రతుకు అనంటే అతను తల ఊపుతాడేమో అని అనుకుంటున్నాడనమాట. రుద్ర తన ఉనికి పట్ల స్థిరమై ఉన్నాడు. తన పిల్లల కోసం ప్రేమను, వృద్ధుడి కోసం తాను జీ వృద్ధుడి కోసం తాను జీవించడాన్ని అంగీకరిస్తున్నాడు. ఎందుకు అంటే అతనికే తెలియటం లేదు. ఈ రుద్రాకే తెలియట్లేదంట ఎందుకు అని చెప్పేసి. దాన్ని పట్టించుకోనవసరం కూడా లేదు అని అనుకుంటున్నాడనమాట. ఇంతలో ఉన్నట్లుండి ఆ వృద్ధుడు ఆహ్, చెయ్యెత్తి నెమ్మదిగా రుద్ర ముఖాన్ని నిమిరాడు. ఆ వృద్ధుడి చేతి వేడి రక్తం రుద్ర బుగ్గలకు తాకింది. చూడండి రుద్ర ఒక బుగ్గల్ని నెమ్మదిగా తన చేత్తో ఇట్లా మెదిలాడంట. అప్పుడు ఆ ఒక్క బ్లడ్ ఒక వేడి అది రుద్ర అబ్జర్వ్ చేశాడనమాట. అంటే అంతే రుద్ర ఏడవడం మొదలుపెట్టాడు. కన్నీళ్లు బుగ్గలపై దిగి రక్తంతో కలిసిపోయాయి. క్రమేపీ ఆ వృద్ధుడు గుండెలపై తలపెట్టి వెక్కి వెక్కి ఏడవసాగాడు. చూడండి అతను సంపూర్ణంగా ఎప్పుడైతే ఆ చావు బ్రతుకులో ఉన్న ఆ వృద్ధుడు తన బుగ్గలపై చేయి పెట్టినప్పుడు ఆ రక్తము ఆ బుగ్గలకి అంటినా కానీ ఈ రుద్ర కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వెక్కి వెక్కి ఏడ్చేసి అతని గుండెలపై పడిపోయాడంట ఏడుస్తూ. రుద్ర ఏడుస్తున్నంత సేపు ఆ రుద్ర వీపు నిమురుతూ ఉన్నాడు. చూడండి అతని వీపు నిమురుతూ ఉన్నాడంట. రుద్ర ఆ ఏడుపులోను తన వెన్నుముకపై నుంచి కిందికి ఎనర్జీ ప్రవాహాన్ని గమనించాడు. చూడండి ఆ వృద్ధుడు ఏం చేస్తున్నాడంట అతన్ని అతని బ్యాక్ అన్నమాట. తన బ్యాక్‌ని ఇలా నిమురుతున్నాడంట. నిమురుతూ ఉంటే అప్పుడు ఏమైందంట, ఈ రుద్ర ఏడుస్తున్నా కానీ, ఆ ఎనర్జీ అంట తన వెన్నెముకలో అంతా ప్రవహిస్తా ఉందంట. ఏడుపు నాపి రుద్ర స్థిమితపడ్డాడు. వృద్ధుడిని చూశాడు. బాగా గాయాలతో రక్తంతో నవ్వుతూ ఉన్నాడు. లాఫింగ్ బుద్ధాలా. చూడండి అతను యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి చాలా నవ్వుతున్నాడంట. ఎలా అంటే లాఫింగ్ బుద్ధాలా నవ్వుతున్నాడంట. అతడి కళ్ళు దివ్యత్వంతో తొణికిసలాడుతున్నాయి. చూడండి అతని ఆ ముసలాయన కళ్ళల్లో అంట దివ్యత్వం ఉందంట. అవి పరమ శాంతిగా ఎవ్వరి పట్ల ఏ విధమైన తీర్పులు లేకుండా పూర్తి దయతో, క్షమతో నిండి ఉన్నాయంట. చూడండి మనకు కూడా ఎప్పుడైనా మహాయోగులు కానీ, సాధువులు నిజంగా వాళ్ళు హ్మ్. సాధన చేసేవాళ్ళు వాళ్ళ క వాళ్ళ కళ్ళు చూడమంటారనమాట. షిరిడి సాయిబాబా అయినా కానీ, అంటే ఎవరైనా బ్రతికున్న వాళ్ళు ఆ కళ్ళల్లో లేదా శాంతి కనిపిస్తుందంట. ఎలా అయితే వాళ్ళ కళ్ళల్లో నుండే సానుభూతి, దయ, ప్రేమ, క్షమా గుణాలు ఉంటాయన్నమాట. ఎవరైతే భగవత్ తత్వంలో పెద్ద బాగా ఎన్‌లైట్‌మెంట్ అయిన మాస్టర్స్ లేకపోతే ఆ సాధనలో ఉన్న వాళ్ళు చేరుకోవాలని అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళ కళ్ళల్లోనే తెలిసిపోతుందన్నమాట ఆ దివ్యత్వం అనేది. ఆ దివ్యత్వం అంట ఈ ముసలాయన కళ్ళల్లో గూడా రుద్ర చూసాడనమాట. ఉన్నట్లుండి ఈ ఫకీర్ నువ్విక ఎక్కువ కాలం బ్రతకవని అనుకుంటున్నాడు అనుకుంటున్నాడు బాబు అన్నాడు వృద్ధుడు. వృద్ధుడు అన్నాడంట. ఏమంటే ఈ ఫకీరు నువ్విక ఎక్కువ కాలం బ్రతకవని అనుకుంటున్నాడు అని చెప్పేసి అంటున్నాడంట రుద్ర ఒక్కసారిగా షాకయ్యాడు. ఎందుకంటే ఆ వృద్ధుడు ఇంగ్లీషు మాట్లాడాడు. ఏమంటే ఇంగ్లీష్‌లో మాట్లాడాడంట. ఏంటబ్బా! ఈ వృద్ధుడు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాడు అని చెప్పి. చూడటానికి ముస్లిం యోగిలా ఉన్న రుద్రాకి మాత్రమే తెలుసు అతనికి భూమి మీద ఎక్కువ రోజులు లేవని. అంతేకాకుండా ఈ మాటలు భౌతికంగా అతను మాట్లాడలేదు. కానీ తనకు స్పష్టంగా వినిపించాయి. చూడండి ఆహ్, రుద్ర ఎక్కువ రోజులు బ్రతకడు అనేది ఎవరితోనూ ఎప్పుడు ఎక్కడ చెప్పలేదంట. అది రుద్రాకి మాత్రమే తెలుసంట. ఇప్పుడు ఈ వృద్ధుడు ఎలా చెప్పాడు? అది కూడా ఇంగ్లీష్‌లో చెప్తున్నాడు ఏంటి అని చెప్పేసేసి అని అనుకున్నాడనమాట. కానీ తనకి ఆ మాటలనేది స్పష్టంగా వినిపించాయంట. రుద్ర అతని గాయాలకు చికిత్స చేశాడు. వాటిని శుభ్రంగా ఆహ్, కడిగి ఆహ్, కడిగి
నాకు నాకు అంతగా తెలియదు. వచ్చినట్లుగా వీటికి చికిత్స చేస్తున్నాను. త్వరలో మనం ఓ డాక్టర్‌ని చూసుకుందామని అన్నాడంట చూడండి. ఎందుకంటే అతనికి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాడనమాట. ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాడు. నాకు అంతగా తెలీదండి ఇవన్నీ ఎలా చేయాలో. నాకు తెలిసినంత నేను మీకు అదే ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాను, ట్రీట్మెంట్ ఇస్తున్నాను. త్వరలో నేను మిమ్మల్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను అన్నాడంట. వృద్ధుడు నవ్వి, పర్వాలేదులే బాబూ, ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. నువ్వు ఏది చేసినా నీకు వీలైనంత శ్రద్ధగా, బాగా చేశావా లేదా అనేదే ముఖ్యము. మనుషులు ఎప్పుడూ ఫలితాల పట్ల ఉత్సాహం చూపుతూ ఉంటారు. ప్రకృతి నీ ఉద్దేశాలను మాత్రమే తెలుసుకోవాలనుకుంటుంది. చూడండి అమ్మా, ఇది చాలా కరెక్ట్. ఇప్పుడు అతనికి తెలీదనమాట. ఎప్పుడు ఎవరికి ఫస్ట్ ఎయిడ్ అనేది చెయ్యలేదనమాట. కానీ తనకి చేతనైనంత చేశాడనమాట. చేసి తను అన్నాడనమాట, నాకు ఇలా నాకు దగ్గరలో డాక్టర్ ఉన్నాడండి. నేను కావాల్సింది నేను చేశాను. డాక్టర్ దగ్గర తీసుకెళ్తానంటే అప్పుడు అతను అన్నాడంట, నువ్వు అంతగా నీకు అంటే చేతరాని పని కదా అది. ఫస్ట్ టైం చేస్తున్నాడు అనమాట. సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. నీకు ఏది వీలైతే అంతగా నువ్వు అది శ్రద్ధగా చెయ్యడమే అనే ముఖ్యము. అంతే తప్ప దానికి ఫలితాలు ఆలోచించద్దు. అంటే మనం మనుషులం ఏం చేస్తాము? ఎప్పుడు మనం జడ్జ్ చేస్తుంటాం కదా. మనం ప్రతి ఒక్కదాన్ని అన్ని 100% జరగాలి. మనం ఏం చేసా కానీ అది పర్ఫెక్ట్ గా ఉండాలి. అది అంతా బాగుండాలి అని చెప్పి అనుకుంటాం కదా. అలా కాకుండా మన ఉద్దేశము, మన భావాలనేది అక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ప్రకృతి చూడండి, మీ ఉద్దేశాలను మాత్రమే తెలుసుకోవాలనుకుంటుందంట. ఇది చాలా కరెక్ట్. నేను కూడా ఫస్ట్‌లో ఇలాగే నేను ఎప్పుడు ఇట్లా మెడిటేషన్ క్లాసెస్ తీసుకోలేదండి. నాకు తెలియదు. అంటే నేను అంతగా చెప్పలేదు. నాకంత ఎక్స్‌పీరియన్స్ లేదు అన్నప్పుడు మాధురి గూడా ఇలాగే అనిందనమాట. నీకెంత తెలుసో నీకు వీలైనంత నువ్వు చెప్పండి. మీకు తెలియంది చెప్పమని అనట్లేదు. మీకు నువ్వు చేసే పని మామూలుగా శ్రద్ధగా నీకు తెలిసినంత చెప్పు అని అనిందనమాట. సేమ్ ఇదే డైలాగ్ నేను కనెక్ట్ అయ్యాననమాట. నిజమే కదా! మనకు తెలియంది మనం చెయ్యలేము. మనకెంత వరకు మనం చేసే పని ఎంత శ్రద్ధగా, ఎంత మనస్ఫూర్తిగా చెప్తున్నామనేదే ముఖ్యమనమాట. అది 100 మందికి చెప్తున్నామా, 10 మందికి చెప్తున్నామా అనేది కాదు. మనలో నుండి ఆ భావాలనమాట. ఎప్పుడూ ప్రకృతి మన ఉద్దేశాలు మన ఉద్దేశ్యం ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉంటుందంట అసలకైతే. మన ఉద్దేశ్యం కానీ నిస్వార్థంగా, మంచిగా ఉంటే ప్రకృతి మనకి సహాయం చేస్తుందనమాట. మన లోపల మన ఉద్దేశాలు మంచిగా లేకుండా, బయట మనం మాత్రం అందరికీ మంచిగా ప్లీజింగ్‌గా, అవునా అని మనం ఎంత నవ్వుతూ మాట్లాడి, మనం అన్నీ కరెక్ట్ చేస్తున్నాము అని అనుకున్నప్పుడు, అప్పుడు ప్రకృతి మనకి సహకరించదనమాట. మన యొక్క ప్రతి ఆలోచన, భావము అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈస్ రికార్డెడ్. ఆ ప్రకృతి చూస్తూ ఉంటుందనమాట. శాటిలైట్‌లో నుండి మనం చేసేది ఎలా అయితే లైవ్ కెమెరాస్ ఎలా ఉంటాయో, అలా మనం ఎలాంటి ఆలోచన ఆలోచిస్తున్నాము, మన భావాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా రికార్డ్ అయితూ ఉంటాయన్నమాట. ఒక కుక్క తన తోకను సంతోషంగా ఊపుతుంది. అంతేకాని తాను సరిగ్గా ఊపుతున్నానా లేదా, చూడటానికి తమాషాగా ఉందా అని చూడదు. చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట. ఎలా అయితే కుక్క తనకు తోకను ఊపుతూ ఉంటుంది కదా! అది నేను సరిగ్గా ఊపుతున్నానా లేదా, అది చూడడానికి తమాషాగా ఉందా లేదా అని చెప్పేసి చూడదంట. తన హ్యాపీనెస్ తను ఊపుతుంది అంతే అసలకి. దానికి తన యజమాని ఎలా ప్రేమించాలో మాత్రమే తెలుసు. యజమానిని ఎలా ప్రేమించాలో మాత్రమే తెలుసు. అలాగే ప్రకృతి, దైవం నీ పట్ల తీర్పు చెప్పదు. చూడండి ఎంత చెప్పారో. ప్రకృతి, దైవం కూడా నువ్వు ఇంతే చేశావు, ఇంకా కొంచెం ప్రయత్నించిండాలి, లేకపోతే ఇంకా సరిగ్గా చేసుండాలి అని చెప్పేసి అన్నదంట అసలకైతే. ప్రకృతి, దైవము. వాటికి నీ ఉద్దేశాలు సరి అయినవా? కావా? నీ హృదయంలో నీ నీ పనుల పట్ల అత్యంత అంకి అత్యంత అంకిత భావం ఉందా? లేదా? అని మాత్రమే చూస్తాయంట. మన హృదయంలో ఆ అంకిత భావము, మన ఉద్దేశాలు ఎలా ఉన్నది మాత్రమే చూస్తాయంట. దాంట్లో నువ్వు పర్ఫెక్ట్‌గా చేశావా? లేదా? అనేది ఏమీ చూడదంట అసలు ప్రకృతి కానీ, దైవం కానీ.
రుద్ర ఇంకా ఆశ్చర్యపోతూనే ఉన్నాడు. ఎందుకంటే అతని పెదాలు కదలటం లేదు. కానీ మొత్తం అంతా చక్కగా అర్థమవుతుంది రుద్రాకి. వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ చిన్నప్పుడు చెప్పినవి గుర్తుకొస్తుంది. "ఏం చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు?" అనేది ముఖ్యం ముఖ్యం కానీ, ఏమి చేసినందుకు ఏమి వచ్చింది అనేది ముఖ్యం కాదు. చూడండి ఇప్పుడు ఆ వృద్ధుడు మాట్లాడక నోట్లోండి మాటలు ఇట్లా పెదాలు కదలకపోయినా గానీ రుద్రాకి అన్నీ వినిపిస్తున్నాయంట. అన్నీ గూడా అర్థమైతున్నాయంట. అప్పుడు అతనికి వాళ్ళ అమ్మమ్మ చిన్నగున్నప్పుడు చెప్పిందంట. మనము ఏం చేస్తున్నాము? ఎందుకు చేస్తున్నాము? అనేది అంటే మనం మనం చేసే పని అసలు ఎందుకు చేస్తున్నామా అనేదే ముఖ్యమే అంతే తప్ప, నేను ఈ పని చేసినందుకు నాకు ఏమొచ్చింది అనేది ముఖ్యం కాదు అని చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ చెప్పిందంట. రుద్ర తన వ్యాను ఓ పెద్ద మర్రి చెట్టు కింద ఆపాడు. బాగా నీడగా హాయిగా ఉంది. దాని కొమ్మల మీద కూర్చొని రకరకాల పక్షులు కిలకిల రావాలు ఆహ్లాదంగా ఉంది. నాకు ఆకలిగా ఉంది. నీ నల్ల సంచిలో విస్కీ, జీన్ సీసాలు కు కాకుండా తినడానికి ఏమైనా ఉన్నాయా? అడిగాడు ఆ వృద్ధుడు. చూడండి ఆ వృద్ధుడు అడుగుతున్నాడంట. ఈ రుద్ర ఒక పెద్ద మర్రి చెట్టు కింద అక్కడ చాలా నీడగా ఉందంట. చక్కగా పక్షులతో కిలకిలలాడుతూ చాలా ఆహ్లాదంగా విశ్రాంత ప్రదేశం లాగుందంట. అక్కడ ఆగాడంట. అక్కడ ఆగితే నాకు చాలా ఆకలిగా ఉంది. నీ దగ్గర ఒక నల్ల సంచి ఉంది కదా! ఆ సంచిలో విస్కీ, బ్రాండీ ఇట్లాంటి సీసాలు కాకుండా ఏమైనా తినడానికి ఉన్నాయా అని ఆ వృద్ధుడు అడుగుతున్నాడంట రుద్రాను. రుద్ర నవ్వాడు. తన నల్ల సంచి మూత వేసి ఉంది. అయినా అతనికి అందులో ఉన్న వాటి గురించి తెలిసిపోయింది. బ్యాగ్‌లో నుండి ఆహ్, కిట్ క్యాట్ చాక్లేట్ ఒకటి బార్‌ని తీశాడు రుద్ర. మీరు నిమిషంలో మీరు నిమిషంలో చిన్న పిల్లాడిలా ఎంజాయ్ చేస్తూ తినడంలో మునిగిపోయాడు ఆ వృద్ధుడు. చూడండి తన బ్యాగ్‌లోను ఒక కిట్ క్యాట్ చాక్లేట్ ఉందంట. అది ఇచ్చాడంట. ఒక చిన్న పిల్లాడు కిట్ క్యాట్ చాక్లేట్ ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నాడో, ఆ వృద్ధుడు గూడా అలా తినడంలో మునిగిపోయాడంట. సూర్యాస్తమయం కావొస్తుంది. వీళ్ళిద్దరూ కదలటానికి ఏమీ తొందరపడటం లేదు. అతనికి అతడిని బాబా అని పిలవాలని నిర్ణయించుకున్నాడు రుద్ర. మనం ఈ రాత్రి ఇక్కడే ఎందుకు గడపకూడదు బాబా? అడిగాడు. రుద్ర అడిగాడనమాట ఆ వృద్ధుడిని. అప్పుడప్పుడు బాబా పెదాలు కదులుతున్నాయి. రుద్రాకి అర్థం అవుతుంది. అప్పుడప్పుడు సైగలు కూడా చేస్తాడు. ఎలా అయినా సరే ఏ మాత్రము గందరగోళం లేకుండా రుద్రాకి అర్థమైపోతున్నాయి. రుద్ర చెప్పినప్పుడు అతను అప్పుడప్పుడు పెదాలు కలుపుతున్నాడంట కానీ మళ్ళీ సైగలు చేస్తున్నాడంట. సైగలు చేస్తున్నా రుద్రాకి అసలు ఏ మాత్రము కన్‌ఫ్యూజ్ అవ్వకుండా అతను ఏం చెప్తున్నాడో చాలా క్లియర్‌గా అర్థమైతా ఉందంట. వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరి ఈ నిశ్శబ్ద భావ ప్రసారం ఇద్దరిని ఎంతో దగ్గర చేసింది. ఇంతకు ముందు ఎప్పుడూ ఎవరితోనూ కాసంత దగ్గర అవుతున్నప్పుడు రుద్ర బాబాతో ఆహ్, ఒకటి మాత్రం బాగా అర్థమయ్యింది రుద్రాకి. బాబా బాగా వ్య వినగలిగా వినగలిగాడు. ఒక్కసారి రుద్ర పైకి చెప్పకపోయినా బాబా వినగలిగాడు అని కూడా అర్థమైంది. చూడండి. వీళ్ళిద్దరూ ఒకరికొకరు డైరెక్ట్‌గా మాట్లాడకపోయినా కానీ, ఏది చెప్పా కానీ ఒకరినొకరు క్లియర్‌గా వినిపిస్తుందంట. వాళ్ళకి అర్థమైతున్నాయంట ఎవరు ఏం మాట్లాడుతున్నారు అని. ఎందుకో తెలియదు బాబా గట్టిగా మాట్లాడాడు. ఎవరైతే ఉరుము గర్జనను చెయ్యగలరో వారు సీతాకోక చిలుక నిశ్వాసాలను కూడా వినగలరు. బాబా
గట్టిగా ఒకసారి మాట్లాడాడంట. ఎలా అయితే ఒక ఉరుము ఎంత పెద్దగా గర్జన చేయగలుగుతుందో, కా అలాగే ఒక సీతాకోక అంటే అదంతే చిలక చూడండి సీతాకోక చిలక. ఆ ఒక అది ఎంత తన శ్వాసను కూడా వినగలుగుతారు అని చెప్పేసి అని అంటున్నారనమాట. అంత క్లియర్‌గా ఉందంట. ఆ రాత్రి ఆ మర్రి చెట్టు కిందే గడిపారు. రుద్ర దగ్గర కొన్ని డబ్బాల ఆహ్, సూపు, కొన్ని డబ్బాల్లో ఓహ్, వండించిన బీన్స్, చిప్స్, స్టవ్ వగైరా ఉన్నాయి. ఇతను ట్రావెల్ చేస్తూ ఉంటాడు కదండీ! ఎప్పుడు తన వ్యాన్‌లో ఒక 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 అంటే క్యాన్ ఫుడ్ ఉన్నట్లుంది. సూపు ఒక డబ్బాలో, మళ్ళీ బీన్స్, చిప్స్, స్టవ్ అన్నీ ఉన్నాయంట ఆ వ్యాన్‌లో. ఎప్పుడు గదుల్లోనే కాకుండా పర్వతాల్లో, పల్ల శివార్లో ఒంటరిగా గడపడమే రుద్రాకి చాలా ఇష్టము. నేచర్‌లో చూడండి మనమంతా ఇళ్ళల్లో, గదుల్లోనే గడుపుతాం కదా! అలా కాకుండా నేచర్‌లో పర్వతాలు, పల్లెటూర్లలో, శివార్లలో అతనికి గడపడం చాలా ఇష్టమంట. ఆ నిశ్శబ్దంలో తన లోపలికి మనసు ము తన లోపలికి మునకలేసిన అతనికి తెలియని వాటి వాటిని కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చూడండి ఆ ప్రశాంతంలో తన లోపల ఉన్న మునకలేస్తున్న తనకు తెలియని ఎన్నో వాటిని కనుక్కోవడానికి తనలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి కదండీ! ఎన్నో డౌట్స్ ఎన్నో ఉంటాయి కదా! అవన్నీ ఆ నిశ్శబ్దంలో నుండి తను కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడంట. ఎన్నో సార్లు డిప్రెషన్ గురి అవుతున్నాడు. తరచూ చనిపోవాలని కూడా భావిస్తాడు. ఆ నిద్రలో నుంచి ఇంక ఎప్పుడూ మేలుకోకూడదు అని తలపిస్తాడు. ఈ భూమి మీదే కాదు మరి ఏ తలంలోనూ మేలుకోకూడదు అనుకుంటున్నాడు. ఎందుకంటే అతను చాలా బాధలకి, వ్యధలకి గురయ్యాడనమాట. తన పాస్ట్‌లో చాలా బాధలున్నాయనమాట. అందుకోసమే తనెప్పుడు ఆ బాధల్లో అలా ఉంటాడనమాట రుద్ర. తాను ఇంక ఎక్కడ ఉనికిలో ఉండకూడదు అని అనుకుంటున్నాడు. బాధ భరింపలేనిది కావటం లేదు. తనకి బాధ చాలా ఇంక భరించలేనంతగా ఉందంట. ఏడవాలనుకుంటున్నాడు కానీ ఏడుపుని ఎంజాయ్ చెయ్యడు. అలాంటప్పుడు ప్రపంచాన్ని మరిచిపో ఈ వ్యానులో నుండి ప్రపంచాన్ని మరిచిపోతాడు. తనకి కావాల్సిన లిక్కరు, నీళ్ళు, బుక్సు, ఆహారపు డబ్బాలు తనలోనే త తనలో ఉండగానే ఉంటాయి. ఎప్పుడు ఒంటరిగా తినొద్దు బాబా అన్నాడు. చూడండి అతనికి కావాల్సినవి ఎప్పుడు డ్రింక్ చేస్తాడు కదా! లిక్కరు, నీళ్ళు, బుక్సు, ఆహారాలు అవన్నీ ఉన్నాయంట తన దగ్గర ఎప్పుడు. కానీ ఎప్పుడు ఒంటరిగా తినొద్దు అని బాబా అన్నాడంట అతనితో. ఎప్పుడు ఒంటరిగా తినొద్దు బాబా అన్నాడు. నవ్వుకుంటున్న నవ్వుకుంటున్నావు. నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఉంటాను అని అనుకుంటున్నావు. నవ్వుకుంటూ ఎప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను అని అనుకుంటున్నావు. భగవంతుడు నీ మార్గదర్శక ఆత్మలు ఎప్పుడూ నీ చుట్టూనే ఉంటారు. వారికి పెట్టకుండా తినడము స్వార్థం, కృతజ్ఞత అక్ అవుతుంది. నువ్వు ఏమి తిన్నా, తాగినా వాళ్ళకి వాళ్ళని ఆహ్వానించి వారితో పంచుకో. నీ పక్కనే ఉన్న ఆహ్, నీ ఆహ్, నీకు నీ పక్కనే ఉన్న నీకు కనిపించలేదని వాళ్ళని ఆహ్వానించకుండా తినడం ఎంతవరకు సబబు? చూడండి అతనికి తను ఒక్కడే ఉన్నాడు అని ఎప్పుడు తను పల్లెటూర్లలో మామూలు పర్వత శిఖరాల్లో తిరిగే అలవాటు కదా! తన ఫుడ్ అంతా తను క్యారీ చేసుకొని వెళ్తాడనమాట. సో, ఎప్పుడైనా ఒక్కడివే తినొద్దు అని బాబా తనలో ఉన్నప్పటి నుంచి వస్తుందనమాట మెసేజ్. ఎందుకంటే నువ్వు నేను ఒక్కడినే ఉన్నాను అనుకుంటావు కానీ, ఎప్పుడూ నీ పక్కన భగవంతుడు మనకి మార్గదర్శకులు ఉంటారంట. మనకి ఏంజెల్స్ కానీ అలాంటి వాళ్ళు ఉంటారంట మనకి మార్గదర్శకులు. మనం ఎప్పుడు ఒంటరిగా ఉండమంట భూమి మీద. మనం పుట్టడంతోనే మనము ఇద్దరు ఏంజెల్స్‌ని మనం తీసుకొనొస్తామంట ఈ భూమికొచ్చేటప్పుడు. మనకెప్పుడు కావాలంటే ఒక ఏంజెల్ ఏమో మనతో పాటే ఉంటారు. ఇంకొకరు భూమిలో ఉంటారంట అసలకి. మనం పిలిచినప్పుడు వాళ్ళు మనకి ఎప్పుడు సహాయం చేయడానికి ఉంటారంట.
సో, మనం ఎప్పుడు అనుకోకూడదనమాట. అరే! నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా పోతాను అని చెప్పేసేసి. భగవంతుడు ఎప్పుడు మనల్ని ఒంటరిగా పంపియడనమాట. మనల్ని అనుక్షణం కాపాడడానికి, ఆ మార్గదర్శకులతో మనం కనెక్ట్ అవ్వాలి అనంటే వాళ్ళు మనకు కనిపించరనమాట. కానీ వాళ్ళు మన పక్కనే ఉంటారనమాట. ఎప్పుడైతే మనం వాళ్ళని కనెక్ట్ చేయమంటామో, ఏదైనా సలహా ఇయ్యమంటామో, అప్పుడే వాళ్ళ రూల్స్ ప్రకారము వాళ్ళు మనం అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అని అంటారు కదండీ! అలాగే వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. మనం పిలిస్తే తప్ప వాళ్ళు మనకి కనెక్ట్ అవ్వరనమాట. వాళ్ళొచ్చి మనకి హెల్ప్ చెయ్యరు. కానీ వాళ్ళు పక్కనే ఉంటారు. మనం ఎప్పుడు పిలుస్తామా? ఎప్పుడు మనకి గైడెన్స్ ఇవ్వాలా? అని చెప్పేసేసి. అలా భగవంతుడు నీ మార్గదర్శకులు హ్మ్. మార్గదర్శక ఆత్మలు చూడండి. ఆత్మలు గూడా ఉంటాయంట. ఎప్పుడూ నీ చుట్టూనే ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు చూడు ఇంతమంది నీ పక్కన ఉన్నారు. వాళ్ళు నీకు కనిపించట్లేదు కదా! అని చెప్పేసేసి నువ్వు వాళ్ళకి ఏ ఆహారం పెట్టకుండా తినడము స్వార్థమవుతుంది. అది కృతజ్ఞత అనిపిచ్చుకోదు అంటున్నాడనమాట బాబా. నువ్వు ఏం తిన్నా, తాగినా వాళ్ళని ఆహ్వానించి వారితో వాళ్ళని ఆహ్వానించు. చూడండి మనం తినేటప్పుడు ఇప్పుడు ఇక్కడ బాబా, రుద్రాకి జరిగిన కాన్వర్జేషన్‌లో అండి మనం రుద్ర అనుకోవాలనమాట. బాబా చెప్పే ప్రతి నీతి బోధ అది మనకి వర్తిస్తుందనమాట. రుద్రాక్ష చెప్తున్నాడు కదా అని కాదు మనకి. చూడండి మనం కూడా మన నిత్య జీవితంలో మనం ఏది తిన్నా, తాగినా మన భగవంతుడికి నివేదించాలి అంటాం కదా మనము. ఆ భగవంతుడికి నివేదించి, ఆహ్వానించి వారితో పంచుకో. నీ పక్కనే ఉన్నా నీకు కనిపించట్లేదని వాళ్ళని ఆహ్వానించకుండా తినడము ఎంత మాత్రం సబబు అని క్వెషన్ అడుగుతున్నారనమాట. గుర్తించుకో. నువ్వు ఎప్పుడూ ఒంటరివి కాదు. నువ్వు ఒంటరివి. నువ్వు అని అనుకుంటున్నావు. నువ్వు ఒంటరి ఎప్పుడు నేను అలోన్‌గానే అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. లే అన్నీ అవుతున్నాయనే భ్రమలో ఉంటే నెమ్మదిగా నీ మార్గదర్శకులు నిన్ను వీడి వెళ్ళిపోతారు. చూడండి ఎప్పుడైతే నేనే ఈ పనులన్నీ చేస్తున్నాను, నా వల్లే ఈ పనులయితున్నాయి అని చెప్పేసి మనం ఎప్పుడైతే మనలో ఆ గర్వాహంకారాలు కానీ, ఆ భ్రమలో మనం ఉంటామో, మన మార్గదర్శకులంట తారంట. ఎందుకంటే ఈ భూమి పైని ఎందరో ఆత్మలు అవతలి వైపు నుంచి తమకు సహాయం, మార్గదర్శకత్వం అందుతుందని విశ్వసిస్తూ ఉంటారు. చూడండి ఈ భూమి ఎందుకంటే ఎందరో ఆత్మలంట ఈ భూమి పైనుంచి మనకి సహాయం చేయడానికి మార్గదర్శకులు వీళ్ళంతా ఉంటారంట. వాళ్ళందరూ మనకి సహాయం చేస్తుంటారంట. అందరూ విశ్వసిస్తూ ఉంటారంట ఈ విషయాన్ని. నీకు ఏ మాత్రమైనా విశ్వాసం ఉంటే వాళ్ళని పిలువు. చూడండి నీకు కొంచెమన్నా ఏదైనా విశ్వాసం ఉంటే ఆ మార్గదర్శకుల్ని వాళ్ళని పిలువు. మళ్ళీ నీతో కలవమని అడుగు. చూడు ఇప్పుడు అతన్ని వదిలిపెట్టి ఎళ్ళిపోయారనమాట. మళ్ళీ ఇప్పుడు మనం ఏమనుకుంటాం అన్నీ నేనే చేశాను. నేను వయసులో స్పెషల్‌గా మనం వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ నా వల్లే అయ్యేవి. నేను చేశాను. ఇలా మనము వీళ్ళకెళ్ళి మనం సహాయం చేశాము, వీళ్ళకెళ్ళి చేశాము. నేనింత డబ్బు సాయం చేశాను. లేకపోతే నేను వీళ్ళకి ఈ పనులు చేసి పెట్టాను అని మనం అనుకుంటాం గదా! మనలో ఎంతో గర్వం ఉంటుంది గదా! అప్పుడంట ఆ మార్గదర్శకులు మనం వదిలిపెట్టి ఎళ్తారంట. యాక్చువల్‌గా అవన్నీ చేసేది మనల్ని పుట్టించింది, నడిపించేది ఇదంతా కూడా మనకన్నా అతీతమైన ఆ దైవశక్తి అన్నమాట. మనకు కనిపించని ఆ దైవశక్తి. ఆ దైవశక్తిలో పార్ట్సే వీళ్ళందరనమాట. మనకి మార్గదర్శకులు వీళ్ళందరనమాట. ఒక్కొక్కసారి మనకొస్తుంది కదా! లోపల ఇంట్యూషన్ వీళ్ళకెళ్ళి సహాయం చెయ్యి, లేకపోతే ఈ పని చెయ్యి, నీకంతా మంచి జరుగుతుంది. ఈ పూజ చెయ్యి, నువ్వు ఈ గండం నుంచి బయటపడతావు అని అనుకోకుండా మనకెవరో ఒకరొచ్చి మనకు సలహా ఇస్తారనమాట. మనకేదో ఒక కష్టంలో ఉన్నప్పుడు పలానా వాళ్ళనెళ్లి కలువు. పలానా డాక్టర్ చాలా బాగా చూస్తాడు అని చెప్పడమో, లేపోతే ఆ ఇన్ఫర్మేషన్ మనం దేనికైతే మనం వెతుకుతున్నామో, ఆ సమయానికి దేవుడు పంపించినట్లు ఎవరో వచ్చి మనకి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. అరే! వీళ్ళెలా కరెక్ట్ టయానికొచ్చి మనకి హెల్ప్ చేశారు అనుకుంటాం కదా! అది అలా ఎంతోమంది పైన నుంచి మార్గదర్శకులు ఉంటారంట. వాళ్ళెప్పుడూ నిత్యము మనకి సహాయం చేస్తూ ఉంటారనమాట. వాళ్ళెంత సహాయం చేసినా ఏదోలే పని అయిపోయింది. ఇప్పుడు మనం ఆ గండం నుంచి తప్పించుకున్నాము. ఆ ఒక బాధ, ఆ వర్క్‌ని అయిపోయింది. పని అయిపోయింది అని ఇదంతా నా వల్లనే జరిగింది. ఏదో ఎవరో ఏదో ఎట్లనో అయిపోయిందని చెప్పేసి వాళ్ళని మనం మర్చిపోతామనమాట. అరే! మనకి ఇంత సహాయం పొందాము, ఇంత లబ్ధి పొందాము అని చెప్పేసి అనుకోమనమాట.
అందుకోసమే ఎవరైతే మనకి సహాయం చేశారో వాళ్ళు మన కళ్ళకి కనిపియరనమాట. కళ్ళకి కనిపియకపోయినా నువ్వు చెప్తున్నవన్నీ వింటారు. చెప్పాను కదండీ ఇందాకే, మనం మాట్లాడే ప్రతి మాట, మన ప్రతి ఆలోచన, భావము అన్నీ రికార్డ్ అయితూ ఉంటాయన్నమాట అసలకి. అలాగే నువ్వు వాళ్ళని మనం నేను చేశాను అనుకుంటాము. ఇప్పుడు నేను గూడా అదే అనుకుంటాను. నేను చెప్తున్నాను కదా! ఈ క్లాస్ అని. నేను కాదండి. ఇక్కడ నేను ఈ క్లాస్‌కి రావాలి అననంటే ఎంతోమంది మార్గదర్శకులు గైడ్ చేసుంటారనమాట. వెళ్ళు జ్యోత్స్న అని చెప్పేసి నాకు ఇంట్లో కావాల్సిన అనుకూలమైన పరిస్థితులు, మళ్ళీ మాదిరి గారిని కనెక్ట్ చేయడము, ఈ జూమ్ లింక్ కనెక్ట్ చేయడము, ఇది ఫ్రీగా నడుస్తుంది. ఇంతమంది కోఆర్డినేటర్స్ ఇంతమంది వర్క్ చేస్తున్నారు అనంటే వెనకాల ఆ మార్గదర్శకులు అనేవాళ్ళు ఉంటారనమాట. ఇందులో నేను పరి పత్రిజి గారు ఇక్కడ ర్యాలీలో ఎంఎంఎస్‌ది ఇక్కడ జరిగినప్పుడు, మెగా మెడిటేషన్ సమ్మిట్ జరిగినప్పుడు ఆమె ఏమన్నారంటే, "మేము వాలంటరీ వర్క్ చేస్తున్నామనమాట. యాక్చువల్‌గా ఈవెంట్ ఏమో ఫ్రైడే, సాటర్డే, సండే అనమాట. కాపోతే మేము వెడ్నెస్డే నైట్, థర్స్‌డే నైట్ నుంచే అక్కడికి వెళ్లి అన్ని అరేంజ్‌మెంట్స్ చేయడము, ఇవన్నీ చేశామనమాట. వాలంటీర్స్ అందరం ఒక 20 మెంబర్స్ ఎళ్ళామనమాట. పత్రిజి గారు ఆ రోజు థర్స్‌డే రోజు వచ్చారు. యాక్చువల్‌గా ఫ్రైడే నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే థర్స్‌డే నైట్ మేమందరం కలిసామనమాట. కలిసినప్పుడు ఆమన్నారు, "మీరు భౌతికంగా మీరిక్కడ పనిచేస్తున్నారమ్మా. మీరంతా వాలంటీర్సు. భౌతికంగా పనిచేస్తున్నారు. మీరు రాకముందే ఇక్కడ ఆల్రెడీ ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చేసారు. వచ్చి వాళ్ళు చేయాల్సిన పనులన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ అన్ని కార్యక్రమం అంతా సక్రమంగా జరగడానికి, ఆ ప్రశాంతత వాతావరణం జరగడానికి అంతా వాళ్ళు ఆల్రెడీ దే స్టార్టెడ్ దేర్ వర్క్ అన్నారనమాట. నేనైతే షాక్ అయిపోయాను. ఎందుకంటే ఆ ఫంక్షన్ హాల్ అండి. అది అక్కడ టాటా నైట్ అని జెప్పేసేసి అన్ని ప్రోగ్రామ్స్ ఎప్పుడు అది ఒక పెద్ద ఫంక్షన్ హాల్ అన్నమాట. ఎప్పుడూ జరుగుతాయి. నేను ఆ ఫంక్షన్ హాల్‌కి ఎన్నో సార్లు వెళ్ళానన్నమాట అసలకైతే. ఈవెన్ థర్స్‌డే నైట్ గూడా వెళ్ళాను అసలకైతే నాకేం అనిపియలేదు. కానీ ఫ్రైడే రోజు నుంచి ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెగా మెడిటేషన్ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ప్రతి ఒక్క మెడిటేటర్స్ అడండి వెళ్ళి ఆ ఫంక్షన్ హాల్‌కెళ్ళిన వాళ్ళకందరికీ ఏదో తెలియని శాంతి, మనసు ఏదో ఏదో తెలియని ప్రశాంతత, ఆహ్లాదము, మనలో ఉన్న ఆ బాధ కానీ, అలజడి కానీ, టెన్షను, ఆవేశం అసలు ఏం ప్రపంచం మునిగిపోయినా నేనేం లేదు. నేనిక్కడ హ్యాపీగా, ప్లెజెంట్‌గా ఉన్నాను. అసలు ఏ గందరగోళం లేదండి అసలకైతే. ఆ 3 రోజులండి అసలు ఆ హాల్ దగ్గర ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే, అంత ప్రశాంతమైన వాతావరణం. నేనప్పుడే అనుకున్నాననమాట. అరే! ఇది మామూలుగా మనం ఫిజికల్‌గా, భౌతికంగా చేసి మనం పిరమిడ్‌లు పెడతాము, మెడిటేషన్ చేయడానికి అన్నీ చేస్తాము. కానీ ఆ వైబ్రేషను, మనలో ఆ ప్రశాంతత, మనలో ఉన్న ఆ గందరగోళం అన్నీ తీశారు అనంటే, ఆ ఒక ఆస్ట్రల్ మాస్టర్స్ ఉన్నారండి. వాళ్ళు వెనకాల నుంచి మనకు ఆ చైతన్యం మనలో ఉన్న నెగెటివిటీ అంతా తీసేసి, మనల్ని ప్యూరిఫై చేసి అక్కడ కూర్చోబెడుతున్నారనమాట. వాళ్ళు ఎంతో వర్క్ చేస్తారు. అలా మన నిత్య జీవితంలో కూడా వాళ్ళు మనకి ఎంతో సహాయం చేస్తుంటారు. ఇప్పుడు నేను చెప్తున్నా కానీ, మీరందరూ ఇప్పుడు ఈ జూమ్‌లో మీరు కనెక్ట్ అయ్యి మీరంతా వింటున్నారన్నా కానీ, ఆ వెనకాల ఆ ఆస్ట్రల్ మాస్టర్స్ మిమ్మల్ని పంపించుంటారు. "వెళ్ళు, ఈ క్లాసులకి అటెండ్ అవ్వు, ఈ జ్ఞానం తీసుకో. తీసుకుంటే నీ ఆత్మ అనేది ఎదుగుతుంది. ఒక మ ఒక మె మె మిస్ అవ్వకు. మిస్ అవ్వకుండా అన్నీ చేసుకో. నీ ఆత్మ అనేది ఇప్పుడు ఈ జన్మలో ఈ జ్ఞానం మీకు ఏ వయసున్నా అమ్మా మీరు చిన్నోళ్ళైనా, పెద్దవాళ్ళైనా ఎంత వయసున్నా కానీ ఇప్పుడు ఈ జ్ఞానం మీరు తీసుకున్నారు అనంటే, నెక్స్ట్ జన్మలో ఈ జ్ఞానం తీసుకోవాల్సిన అవసరం ఉండదనమాట. మీరు ఆల్రెడీ ఈ జ్ఞానంతోనే మళ్ళీ ఇప్పుడు జన్మ ఎత్తుతారు. మీరు మళ్ళీ ఏబీసీడీల నుంచి మీరు మొదలు పెట్టాల్సిన అవసరం లేదు అసలకైతే. ఈ జ్ఞానం అదే చెప్తున్నాననమాట. ఉపయోగించుకోండి. ఇంత ఫ్రీ సర్వీస్ మనకి అందిస్తున్నప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోండి. టీవీలు ప్రోగ్రామ్‌లు ఎన్నో సినిమాలొస్తుంటాయి. ఎన్నో సీరియల్స్ ఒస్తుంటాయి. ఎన్నో చుట్టుపక్కల ఇన్సిడెంట్స్ ఒస్తుంటాయి. అవన్నీ ఏవి మన ఆత్మ జ్ఞానం కాదమ్మా. జస్ట్ టైమ్ పాస్ కోసమే అసలకైతే. నేను ఒకప్పుడు ఎన్ని సినిమాలు చూసేదాన్నో అసలకైతే. అలాంటిది ఇప్పుడు సినిమాలనేది అసలకైతే టైం వేస్ట్ అనిపిస్తుందనమాట నాకు. ఆత్మజ్ఞానమే ముఖ్యము అసలకి అన్నట్లు అనిపిస్తుందనమాట. ఇప్పుడు వీళ్ళనందరిని కూడా చెప్తున్నాడనమాట. నీకు ఏమాత్రం విశ్వాసముంటే వాళ్ళని పిలువు. వాళ్ళని నీతో కలవమని అడుగు. చూడు మళ్ళీ ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయుంటే వాళ్ళని మళ్ళీ కలవమని అడుగు అని చెప్తున్నారనమాట. నువ్వు పిలిస్తే వాళ్ళు తప్పకుండా వస్తారు. చూడండి వాళ్ళందరూ దేవతామూర్తులనమాట. వాళ్ళు ఏంజెల్స్. వాళ్ళు చాలా ప్రేమమూర్తి అనమాట. నువ్వు పిలిస్తే వాళ్ళు తప్పకుండా వస్తారు. నువ్వు వాళ్ళ వాళ్ళ సం సం సమీప్యాన్ని నిజంగా కోరుకుంటున్నావని వాళ్ళకి తెలియాలి. చూడండి, వాళ్ళని నిజంగా నువ్వు
వాళ్ళు నీ దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళ ఒక సమీపాన్ని అంటే మన క్లోజ్‌నెస్ ఉంటుంది చూడండి. అది నువ్వు నిజంగా కోరుకుంటున్నావని నీకు తెలియాలని మనలో ఆ భావం రావాలంట. ఆ భావం వచ్చినప్పుడే వాళ్ళు మన పక్కనే ఉంటారు. మనం సహాయం చేస్తుంటారు. వాళ్ళు మనకి చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు మనకు ఎన్ని సార్లు మన పక్కకొచ్చి మన సహాయం చేస్తున్నా కానీ, మనం వినిపించుకోకుండా ఒక్కొక్కసారి మనకి ఇంట్యూషన్ ఒస్తుంది. ఇది నా సొంత తెలివి వల్లే నేను ధ్యానం చేస్తున్నందుకే నాకు ఈ ఇంట్యూషన్ వచ్చిందని, లేకపోతే నాకు ఈ వాయిస్ వచ్చింది, ఈ మెసేజ్ వచ్చింది, నాకు ఫలానా మాస్టర్ చెప్పాడు, ఇలా అనుకుంటాం కానీ, పాపం మన పక్కనే మనకి అసలు అది వాళ్ళు చెప్పేది వినిపియాలని చెప్పేసి, మనం దానికి వాళ్ళు చేసే మన స్పర్శ అయినా కానీ, వాక్ అయినా కానీ, లేకపోతే సహాయం తెలుసుకోవాలని చెప్పేసి, వాళ్ళు ఎంత ప్రయత్నిస్తారో అసలకైతే, అవన్నీ మనం ఏవి అసలు మనకవన్నీ ఏ నాలెడ్జే లేదండి మనకు ఆ విషయంలో. అందుకోసమే బాబా చెప్తున్నాడనమాట. నువ్వు సహజంగా వాళ్ళని కోరుకుంటున్నావు. వాళ్ళ ఒక క్లోజ్‌నెస్‌ని కోరుకుంటున్నావని వాళ్ళకి తెలియాలి. అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ నీ కోసం వచ్చేస్తారు అని చెప్తున్నారనమాట. బాబా నవ్వారు. నవ్వారు. సృష్టి మొత్తంలో అందమైన అందమైన నవ్వు అనిపిచ్చింది రుద్రాకి. చూడండి ఎప్పుడైతే ఆ బాబా నవ్వాడో, ఈ సృష్టిలో మొత్తానికి అందమైంది ఆ బాబా ఒక చిరునవ్వే అని అనిపిచ్చిందంట రుద్రాకి. గైడ్‌లు నిజంగా మన చుట్టూ ఉన్నారు అని మీరు అనుకుంటున్నారా? అడిగాడు రుద్ర. యాహ్! ఇంకా స్టాప్ చేస్తానండి.